नमः। हरिः ओम। श्रियकांताय कल्याण निधये निधयेर्तिनां त्रिवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विखनोर्णवं यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतः महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्रीवेंकटाचले श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमि नीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्री श्रीनिवासस्वामी कैंकर्यरूपं असेजमानस्य गोत्रोद्भवस्य अंदरू वारी वारी गोत्राలను స్మరించుకోవాల్సినది। जन्म नक्षत्रे जन्म राशोजा तस्यां మీ యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకోవాల్సినది। नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबानां सह बांधवानां सह परिवाराणां మీ యొక్క నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల పరివార బంధుకరముల యొక్క నామధేయములను స్మరించుకొని మీ మీ ప్రార్థనలు అన్నయ్య స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది। सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थं
ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితం అస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి పురాణవచనం. స్వామివారు కోనేటి రాయుడుగా కూడా అందరి చేత కూడా అభివందనాన్ని అందుకుంటూ అందరి కోరికలను కూడా తీర్చేటటువంటి దేవదేవునిగా కూడా కొలువై ఉన్నాడు. అటువంటి స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అభిజిల్లగ్నములో వైఖానస ఆగమోక్తంగా కూడా ప్రారంభించారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మనందరం కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యము అనేటువంటిది మనందరికీ కూడా కలిగింది. స్వామివారిని పూజించే ముందు ఈ కళ్యాణోత్సవానికి ఈ పూజ ప్రారంభించేటటువంటి ముందర ఉపచారాలు అని చెప్పి స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి మనం భక్తిభావంతో చేసేటటువంటి సపర్యులు అని చెప్పి చెప్తారన్నమాట. అందుకే స్వామివారికి నిత్యార్చనలో భాగంగా షోడశోపచారములు అని చెప్పి భక్తాగ్రగేశ్వరుడైనటువంటి తాళపాక అన్నమాచారులు వారే తన సంకీర్తనలో నివేదించారు. వందే గురు పరంపరాం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుంబరే చత్రికశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధన యస్య దివిరద వక్త్రాద్యాః పారిషద్యాః ప్రశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాత్రే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రిగం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రియాసమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా పరాణానాయమ్య. ఓం భూః శ్రీ గోవింద గోవింద గోవిందస్య దేవదేవస్య భగవతః నారాయణస్య త్రిపతిః పురుషోత్తమస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాచ పూర్ణాతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపనిశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థ చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యావతరం కరిష్యే. ఆదౌ కలశారాధనం కరిష్యే. ధార సుసప్తమాన శేషో సరస్సరిత్స పరిపూరితేషో అపోవిగృహన్ ప్రతిపాదయిష్యే. గుణోమి దత్తాగం సుచరగం సుశర్మా ఇదమాపశ్యవా శ్వేతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః పుష్పాది సర్వతీర్థతలమభ్యర్చాం. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభవం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః
పంచగంగాः ప్రకీర్తితాः ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞః పాశాపితతః పుత్రా తేభ్యో న ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్య కరకే పాంచభౌతికమావాహమి జలే సర్వతీర్జలమావాహమి ముఖే విష్ణు మధ్య రుద్రం మూలే బ్రహ్మాణమావాహమి కుంభే ఓం భుః వరుణమావాహమి ఓం భువః ప్రచిత సమావాహమి ఓం సుభా రక్తామృతమావాహమి ఓం భూర్భువస్సుభ యాతస్పతిమావాహమి గంగరి సర్వతీర్జలాయ నమః వరుణాయ నమః ఇదమాసరం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి శతక్షణాకం తాంబూలం సమర్పయామి గంగాతి సర్వతీర్జలాయ నమః వరుణాయ నమః సుప్రీతః సుప్రసన్న వరదో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం సకలదిభుత ప్రౌఢసైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దధారణం మేఘశ్యామం సుపరిమకుటం పీతవస్త్రం శుభాంగ్యం ధ్యాయే దివం విచితధనుజం సూత్రవత్యా సమేతం ఓం ఆగ్నేయస్మాదిజామహిత్వా విశ్వే సదాత్వం మహితో శంభో వైరాజంతే సుహృత నిదత్తాం పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సల సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం సుభః హరమావాహమి ఓం భూర్భువస్సుభః అమితమావాహమి నిత్య అనపాయనమావాహమి తద్దక్షిణే సూత్రపతిం ఆవాహమి వామే జయం ఆవాహమి సూత్రపతిం జయాసమిత త్రివిశ్వక్సేన స ఇదమాసరం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపతి సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి సదక్షణాకం తాంబూలం సమర్పయామి సూత్రపతి జయాసమిత విశ్వక్సేనాయ నమః సుప్రీత సుప్రసన్న వరదో భవతో న్యూనాతిరిక్తదోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞత సుపుణ్యహం వాచయిష్యే వాచతం సుపుణ్యహం కరోమి కురుష్వాన్ స్వస్తి ప్రోక్షితం అస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శుభనివర్ధంతాం వర్ధంతాం శుభనిశామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శుభనివర్ధంతాం శుభనిశామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః ఏతేషామంతు శుభనివర్ధంతాం వర్ధంతాం శుభని అతో దేవావంతు యతో విష్ణుర్విచక్రమే ప్రతీత్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నృతదేవతం సమూఢమస్య పాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యాం తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పతే ఇంద్రస్య యుజ్యసఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివేవ చ క్షరతదం తద్విప్రాసో వ్యపణ్యవో జాగృవాగ్నిసస్తమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవిసరస్య ప్రింశతో ద్రవినోదా వీరవతి మిషన్నో ద్రవినోద్ధారసదీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్ సవితానస్సువతు సర్వతాతిం సవితానో రసతాం దీర్ఘమాయుః నవో భవతి జాయమానోహ్నాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో దదాత్యాయన్ ప్రచంద్రమాస్తి దీర్ఘమాయుః అతిథిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాతిథి జాతపతి జనిత్వం సర్వే దేవః ప్రియంతా పుణ్యామస్త్వం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వతేతోపవిశం యదా వే సూర్యవతేతే తనక్షత్రమతి సూర్యో గచ్చేత్ యత్ర జగన్నం పశ్యేత్ తావతి కుర్వేత్ యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కృతే శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రంతో పుణ్యహం కర్మణోస్తు పుణ్యహం భవంతో భ్రంతో పుణ్యహం కర్మణోస్తు పుణ్యహం భవంతో భ్రంతో పుణ్యహం కర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనిమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో వైవాహిక మహోత్సవకర్మణి యోగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో కర్మణి యోగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి యోగం స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్ధ్యా మిత్రం దేవమిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవ సరసవీరాः శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం రుద్ధిం భవంతో భ్రంతో కర్మనిరుద్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోష్టామయోపవః తానపూర్జదాతన మహిళా చిక్షతే యోపశ్యవత మూర్త తస్య భాజయతేన ఉచితిరవమాత్రః తస్మరంగమామోహ యస్తిక్షజిర్వదాం ఆపోజందాచనః వివిసరస్త్వాంతరిక్షేత స్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసాగత్వా పౌమానసువర్జనః పవిత్రేణ విచర్షణి యపోతాస పునాతుమాన్ పునంతమాదేవ జనాః పునంతమనబోధ్య పునంత విశ్వ ఆయః జాతవేదః పవిత్రవతో పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతేజతో అగ్నే కరత్వా కృతో గుంప్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పుణ్యమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ
इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवे पुनते देव्यागातो यस्ते बह्विस्तनवो वीतपृष्ठः तया वदन्तस्तवमाद्येषु नयज्ञस्यमपतयोरयिनां वैश्वानरो रश्मिर्मापुनातो वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवे पयसापयोभिः ऋतावरे यज्ञे मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षे पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहे यः पावमानीरध्येते ऋषिभिः संभृतकं रसं सर्वगुं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानीर्यो अध्येते ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीर्गं सर्पैर्मदूदकं पावमानी स्वस्तनीः सुतुगाहे पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवे समाभूताः पावमानी स्वस्तनीः सुदुगाहे पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवे समाभूताः पावमानी स्वस्तनीः सुदुगाहे कृतश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽध्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्सु नीते सहमापुनातो सोमस्वस्त्यावरणसमीच्या यमो राजा जातवेदा मोर्जयन्त्यापुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाति भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्ताम् उदीच्यां दिस्यापपोषतयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञतिर्मार्जयन्ताम् अतोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पते प्रतिजानीयस्मास्तपादेशो अनमेवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वसन्नयेति द्विपदेशं चतुष्पते वास्तोष्पते सग्मया सगं सदाते सक्ष्यम हिरण्वयगातुमत्यान् आह्लक्षत यवर्णो यूयं पातस्वस्ति विसदानः अभिवः वास्तोष्पते विश्वारूपाण्यविशन् सखासु सेवये दिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽसि जन्तोः समकृतो पश्यति वीतशोको धातु प्रसादान् हिमानमिषं सप्त प्राणाः प्रभवन्तस्माः सप्त च समितः सप्त जिह्वाः विश्वक्सेनाय महावृणाय महा पुनः पाद्यम् आचमनीयं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु ओं वरुणाय महा विश्वक्सेनाय महा सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु यदा स्थानमिदासुकं प्रवेशयामि उच्चवार्धं क्षेमार्धं प्रदागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా నిర్వర్తించి ఈ కలశంలో ఋషులు మునులు దేవతలు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి ఈ జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి స్వామివారి అర్చనకు అర్హమైనటువంటి ఆ పూజా ద్రవ్యాల మీద అంతా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి అదుకో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. విశ్వక్సేనులు వారిని కూడా ధ్యానించారు. యస్యద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. అదుగో పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకములో పాడి పంటలు సమృద్ధిగా పండి ఆహార సమృద్ధి జరిగి మరి లోకంలో అందరికీ ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం. అందుకే చూడండి, స్వామివారికి సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవలు జరిగే దేనికి అని చెప్పి అంటే లోక సంక్షేమమే. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రకృతి
మనకి కలిగించేటటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి తదనుగుణంగా మనకు కావలసినంత వరకే శక్తిని అందించి సూర్యుడు తన తేజస్సుని ఎంతవరకు మనకు అందించగలగాలో అంతవరకే, భూమాత మనకు ఎంత సర్వసంపదలు నొసంగాలో అంతవరకే, మరి అలాగే వాయువు ఎంత సమంగా వీచించాలో అంతవరకే, మరి లోకంలో పంచభూతాత్మక శక్తి సరైనటువంటి పాళ్ళలో అందరికీ సమంగా శక్తిని అందిస్తూ ఉంటే మరి లోకంలో జీవకోటి అనేటువంటిది కూడా ఆనందంగా జీవించగలుగుతుంది. అందుకే ఈ కైంకర్యం ద్వారా స్వామివారు సంతృప్తి చెంది ఆహారం సమస్తమైనటువంటి ప్రాణకోటికి అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో ఇదిగో చూడండి భగవంతుడు ఎప్పుడూ కూడా సంతృప్తితో మనం ఆవాహన చేసి ధ్యాన శ్లోకాలతో స్తుతించి కీర్తన చేస్తే స్వామివారు సంతుష్టులవుతారు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికే సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడు అని చెప్పి శాస్త్రాల్లో కూడా చెప్పారు. స్వామివారిని ఆవాహన చేసి చక్కటి ఆసనాన్ని కూడా ఇందాక సమర్పించి పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూప దీప నైవేద్య ముఖవాస ప్రణామాలు అనేటువంటి కూడా షోడశోపచార విధులు కూడా భగవంతుడికి సమర్పణగా ఇస్తూ ఉన్నారు. అంటే ఆనాడు భగవాన్ విక్రమ మహర్షుల వారే ఒక మాట చెప్పారు. ఆయన శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకే ఆయన లోక కళ్యాణార్థం ఒక మహత్తరమైనటువంటి విధానాన్ని మనకు అనుగ్రహించారు. అది ప్రతిరోజు కూడా మన గృహంలో కానీ దేవాలయంలో కూడా భగవంతుడైనటువంటి మహావిష్ణువును భక్తులైనటువంటి వారంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైవాహిక మహోత్సవకరమణి ప్రతిసర్బంధతే పతారాధన కృషే ఓం విమర్పయంతి మనయోహ వీర్యోజో హి జానర్విబుధావి రాజన్న తమ్మయ దోష యస్య ననాగ్న విప్రాణపతంతో ఓం భూష్య శమావాహమి ఓం భువః సహశీర్షమావాహమి ఓం పుంసవః నాగరాజమావాహమి ఓం భూర్భువస్వానంతమావాహమి శేషశేషమాదనం శేషాన్మాపాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్య పుష్పైః పూజయామి ధూపదీప సర్వోపదార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహరణివేదనం సమర్ప్యామి పానీయం సమర్పయామి శతక్షణాకం తాంబూలం సమర్ప్యామి శేషాయ సుప్రీత సుప్రసన్న వరతో భవతో ఓం స్వస్తి నో మిమీతామస్వినాభక స్వస్తి దేవ్యదిత నర్మణః స్వస్తి పూషా అసూరోదతాదన స్వస్తి ద్యవా పృథివీ సుచేతునా స్వస్త ఏవాముపబ్రవామహే సోమం స్వస్తి భువనసేస్పతిః బృహస్పతిం సర్వాగం స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతృభవస్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వమసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా అగ్వాం పునర్దతాజ్ఞాతా జనతా సంఘామేమహీ స్వస్తైనంతారక్షమరిష్ఠరి మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శోణావామివారూహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాగ్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా వాహన చేశారు. పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించు. అదిగో అతి పవిత్రమైనటువంటి పూజాధికాలు నిర్వర్తించినటువంటి దీక్షాకంకణ ధారణ కార్యక్రమం స్వామివారికి అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. శైవాగం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. ఎందుకంటే గురు పరంపరలో ఆయనది విశ్వక్సేనుడు వారిది 3వ స్థానం అని చెప్పి మనం చెప్పుకున్నాం. మొదట మహావిష్ణువు, 2 మహాలక్ష్మీదేవి. అంటే విశ్వక్సేనుడు వారు భాద్రపద మాసములో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినట్లుగా చెప్తారు. బంగారు శరీర వర్ణముతో విశాలమైనటువంటి కన్నులతో పుట్టుకతోనే దేహంపై శంఖము, ఖడ్గము, ధనస్సు అనేటువంటి చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా జన్మించారు. కశ్యప మహర్షి ఆయన్ని పెంచి వేదాన్ని మంత్రశాస్త్రాల్ని కూడా నేర్పించారు. అందుకే ఆయన తరువాత వృషభాద్రి మీద 12 సంవత్సరాల పాటు తపస్సేసి స్వామివారి అనుగ్రహంతో సేనాపతిగా అవతరించాడండి. అందుకే మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి ఈశాన్య భాగంలో విశ్వక్సేనుడు వారి యొక్క సన్నిధి కూడా ఉంది. స్వామివారికి కూడా మనం నమస్కారం చేస్తూ ఉంటాం.
అంటే మనం ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామివారిని ప్రతినిత్యం కూడా ఇలా ఆరాధించి పూజించి తరించటం వలన కలిగేటటువంటి లాభాలు, కళ్యాణోత్సవాన్ని స్వామివారికి విశేషంగా ఈ ఉత్సవాలు నిర్వర్తించేటటువంటి ఫలాల్ని కూడా శ్రీ వైఖానస మరీచివానార్చన కల్పం చెప్పింది. ఏవం యకురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే దేవేరులతో సహా ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణు యొక్క పరంపదం చేరతారట. అదిగో స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించి సర్వమంగళకరుడైనటువంటి స్వామివారికి జగత్రాత, జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక గోవిందనామాల్లో అనేకములైనటువంటి నామాలతో మనం స్వామిని కీర్తించి తరిస్తూ ఉంటాం. అటువంటి స్వామివారికి జగద్రక్షకుడు కాబట్టి, జగత్రాత కాబట్టి, లోకాలన్నీ రక్షించేటటువంటి దేవదేవుడు, సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వం మహావిష్ణువుది కాబట్టి ఆ మహావిష్ణువుని ఇప్పుడే వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే మనం స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా అదిగో మహాలక్ష్మి అమ్మవారికి, భూదేవి అమ్మవారికి కూడా ఇరువురికి దీక్షాకంకణ ధారణ వామహస్తాలకి నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి దేవేరి ఎవరు అని చెప్పి అంటే అదిగో మహాలక్ష్మి అమ్మవారే. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. జగత్తుకంతా కూడా తల్లి. అమ్మ అంటే అంతులేనిది, అంటే ఆధారభూతమైనది అని చెప్పి అర్థం. సకల లోకాల్ని కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ దేవతను మనం అదిగో లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారిని విశేషంగా సేవిస్తే సకలములైనటువంటి ఐశ్వర్య సంపదలన్నీ కూడా సమకూరుతాయట. అదిగో అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నిత్యానపాయనిగా ఉండి స్వామివారికి భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. ఆ స్వామివారు అంటే అమ్మవారు పద్మం వంటి సున్నితమైనటువంటి మనస్సుతో, అంటే పద్మములో ఇదిగో మీకోసమే స్థిరంగా కూర్చొని ఉన్నాను అని చెప్పి మీకు కావలసిన కోరికలు కోరుకోమని చెప్పి కూడా తిరుసుకునూరు క్షేత్రంలో అమ్మవారు వెలసి ఉన్నారు. అటువంటి ఆ అమ్మవారికి ఇప్పుడే వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ఇదిగో వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా భరించేటటువంటి తల్లి ఎవరు అని చెప్పి అంటే అదిగో భూమాతే. వరాహస్వామి కూడా భూదేవితో ఒక మాట అన్నాడట. ఎవరైతే ఓం నమశ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రంని ఆచార్యోపదేశంతో స్వీకరించి అనుష్ఠించాలట.
ఒహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా అనుసంధానం చేసుకొని ఎవరైతే ఆ మంత్రాల్ని పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, పుత్ర సంపద, సకల సంపదలు కూడా లభిస్తాయి అని చెప్పి స్వామివారే వరాహస్వామి చర్చాగోష్ఠిలో అమ్మవారికి భూదేవి మాతకు చెప్పాడట. అంటే సమస్తమును కూడా భరించేటటువంటిది తల్లి కాబట్టి ఆ భూదేవి సహనశక్తికి ప్రతీకగా చెప్తూ అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధార నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల లోకాలు స్వామివారి కళ్యాణం వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనకే కాదు, లోకంలో ఉన్నటువంటి దేవాది దేవతలంతా కూడా తిరుమలకు చేరుకోబోతూ ఉన్నారు. వారిని యజ్ఞపూర్వకంగా ఆహ్వానిస్తే సకల లోకాలు, లోకంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా ఇదిగో ఈ స్వామివారి కళ్యాణం, విశ్వ కళ్యాణాన్ని వీక్షించేటటువంటి వారు అవుతారన్నమాట. శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం సర్వలోకేతార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవకర్మణి ఆధారకర్మ కృషే ఏతోర్మింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమతో ఇంద్ర శుద్ధో నాగేః శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధో అర్ఘ్యం మిద్ధ ఆర్య శుద్ధమిద్ధ సౌమ్య ఇంద్ర శుద్ధో హిణ ఔర్యం శుద్ధో రత్న ఆనే దాశుషే కుండే సోమ ఆవాహమి देव्या होतार वरिष्ठन्त पुरिवरिष्ठस्य मतनवासिवीराः मह्यं यजन्तु मम ज्ञानि हव्या सुत्य मनसोम्यस्तु ये नोमानि आं कथमच्छाहं विश्वे देवासो अधिवोचतमि देवी षडुर्विरन्तु विश्वे देवसहवीर्यद्धम् उद्धन्यमानमिति मध्यपरपूर्वा यमत्यग्नि सोमर्त ईशानने प्रत्यक्षन्ति खपितृमावहमि रेकं स्कन्दमावहमि रेकगतिर प्रोक्ष उपावरोहित अग्निधाया उपावरोह जातिवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजनन आयु प्रजमस्मासु देहजस्तुरोदे देहनो धुरणे अग्निग्रहणपात्रे पुष्पाक्षतानि क्षिपेत् अग्न आयाहि वितये गृणानो हव्यदाते होत सस्त्यवर्गिषे मदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देव सवितप्रस्वा तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् ॐ भू ब्रह्म नमामहि ॐ प्रजापतिमावहमि ओं सुवातीतामावाहमि ॐ भुवस्व हिरण्यगर्भमावहमि ब्रह्मणे नमः इदमासनं सोमो दिगं सोमर्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातु ॐ भू सममावहमि ॐ भू यज्ञाङ्गमावहमि ओं सुभा इंदुमावहमि ॐ भो स्वच्छन्द्रमावहमि सोमस्य इदमासनं ब्रह्मणे नमपाद्यं अर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षिणागं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमः नमपाद्यं अर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षिणागं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमनं प्रोक्षिष्यामि प्रोक्षितं देवता वर्धयत्वं यजमानस्तु सप्तऋषिरागं सुकृतां यत्लोकस्तत्रेमं यज्ञमजमान्तिः ॐ प्रोक्ष कृष्णोऽस्य खरेष्ठो अग्ने त्वा स्वः वेदरसि बर्हिषे त्वा स्वः बर्हितृभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्यै पोषयत्वा त्वा पितृभ्यः विष्णोस्तु प्राच्य विष्णोस्तुपोषे दक्षिणतो विष्णोस्तुपोषे उत्तरदते विष्णोस्तुपोषे पश्चिमसोदत्तां देवेभ्य विष्णोस्तुपोषे विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहयामि सुरतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षक्तिं देवता वर्धयत्वं पुरणस्य देवस्तु ब्रह्मन्नपप्रणेश यजमानवाचमिच्च प्रणकिं देवता वर्धयत्वं सप्तऋषिकं सुकृतयत्रैवमिग्निमजहि ॐ प्रिया को भवप्रतो स्वप्रणतापोदं प्रणग्निसकं सादयन्त्रः संविसन्तां देवीर्यस्य दक्षिणप्रदो ब्राह्मणतीर्थेन ओं प्रजापतिमावाहमि ओं इंद्रमावाहमि ओं अग्निमावाहमि ओं सोममावाहमि अग्निशोममावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इंद्रमावाहमि ओं वसूनमावाहमि ओं मरुत आवाहमि ओं रुद्राणमावाहमि अपवस्पर्श्य ओं विष्णुमावाहमि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि आदित्यानमावाहमि अश्विनामावाहमि पूषणमावाहमि कक्षमावाहमि कक्षसोममावाहमि औपासरिग्नमावाहमि सर्वदेवानाम् आवाहमि आज्यभागे प्रजापतिष्ठरूपामि ब्रह्मणजुष्टरूपामि इन्द्राजुष्टरूपामि वसुभ्योजुष्टरूपामि मरुद्भ्योजुष्टरूपामि रुद्रेभ्योजुष्टरूपामि अपस्पर्श्य विष्णुवेजुष्टरूपामि बृहस्पतिजुष्टरूपामि मित्राजुष्टरूपामि वरुणाजुष्टरूपामि आदित्येभ्योजुष्टरूपामि अश्वेभ्योजुष्टरूपामि पूष्णेजुष्टरूपामि कक्षाजुष्टरूपामि सर्वदेवेभ्योजुष्टरूपामि आज्यन्तुर्पिरस्रामि चरन्तुर्पिरस्रामि अग्निर्ज्योतिषे समिति स्वः अमृतमसे वर्मसे अंतरितवृक्षो अंतरितराते स्वः प्रत्युष्टवृक्ष प्रत्युष्टाराते स्वः चित्तविश्वापुनातो त्वच्चित्रेण पवित्रं सूर्यस्रविस्वः वाक्पतिस्वापुना त्वच्चित्रेण पवित्रं सूर्यस्रविस्वः देवस्वापुना त्वच्चित्रेण पवित्रं सूर्यस्रविस्वः गतसमिति प्रोक्ष तस्य वितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सम्पूर्णा समितो गृहीत्वा
मूलाग्रकृत् स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः इमामि अग्निष्टिका देनपस्सन्तु ओम इंद्राय नमः ओम अग्निये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम हुतवहाय नमः ओम हुताशिरे नमः ओम कुष्ठवर्तमने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः अदितेर्मन्यस्व अमतेर्मन्यस्व सरस्वतेर्मन्यस्व देवसवितप्रस्व षष्टि शतसहस्रान्तमक्षयमर्भुतमार्याम् अयन्त इद्मा आत्मा जात वेदस्य नेद्यस्व वर्धस्वचेद्ध वर्धे चासन प्रजा पशुभिर्ब्रह्मचेन अन्नाद्येन ब्रह्मन् सोम इद्ममाधासे अधस्वः वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वः नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वः ओम अग्ने स्वः सोमाय स्वः अग्निशोभ्यां स्वः प्रजापते स्वः ब्रह्मणे स्वः ओम इंद्राय स्वः ओम वसुभ्यः स्वः ओम मरुद्भ्यः स्वः रुद्रेभ्यः स्वः अपवस्पृश्य ओम विष्णवे स्वः बृहस्पते स्वः ओम मित्राय स्वः ओम वरुणाय स्वः ओम आदित्येभ्यः स्वः अश्वेभ्यां स्वः पूष्णे स्वः कक्षाय स्वः कक्षदेवत सोमाय स्वः औपासनेज्ञाय स्वः यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वः सर्वदेवेभ्यः स्वः दर्वाभिगार्या चरुं सावित्रीं गृहीत्वा व्याहन्निति पुनरभिगार्या ओम भूस्वः ओम भवस्वः ओम सुवस्वः भुवस्वस्वः आदित्येन्वमग्गुस्तः हनुमतेन्वमग्गुस्तः सर्वतेन्वमग्गुस्तः देवतप्रासाभिहस्य देवदेवसत्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यमनः वैवाहमुत्सक्रमणि आगरे स्वरमन्त्राख्यस्तवदोष प्राचित्तार्थं वैष्णवं होषे आदित्येर्मन्यस्व हनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व अतो देवावन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा भविस्वः इदं विष्णुर्विचक्रमे त्रेधा नित्यदेवतं समणमस्य भागं श्रेयस्वः त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् स्वः विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्वधे इन्द्रस्य जुसखा स्वः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षुरा तद्गुस्वः तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमिन्दते विष्णोर्यत्पुनपदगुस्वः ओम भूस्वः ओम भवस्वः ओम सुवस्वः भूर्भुवस्वः अदितेर्ममग्गुस्तः हनुमतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः ते सप्रासावेः अग्निप्रतिष्ठापनमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्त्वं सुमुहूर्तोऽस्तु చంద్రాగ్నిగల రూపము
दक्षिणास्त्वमाशा आस्ते सजातवनस्यामाशा आस्ते उत्तरान्ते वैद्यामाशा आस्ते भूयो हरिष्करणमाशा आस्ते दिव्यन्धामाशा आस्ते विश्वं प्रियमाशा आस्ते यतनेन हविषास आस्ते ततस्या तदृत्यात् तस्मै देवारासन्तां त्वष्टा जायामनुत्वष्टा आस्ते त्वां पतिं त्वष्टा सहस्रमायुगुं शतीर्घमायुः कृणोतु वां सुमङ्गलेर्यं वधूरिमागुं समेत पश्यतान् सौभाग्यमस्ये तत्पायादास्तं विपरीतना सुपुत्रागुं सुभगाङ्कडान् दश आस्यान् पुत्रानादेहि पतिमेकादशं कृते रोचनो रोचमानश्व मनश्वो मनः कल्याणः। ॐ मञ्जुलस्फुरमानपादयुगलं पीताम्बरेणोज्ज्वलं काञ्चीदामणिबद्धखड्गसहितं कालाम्बुजश्यामलं लक्ष्मालङ्कृतवक्षसम्बुजलतच्चक्राम्बुजं सुन्दरं पूर्णेन्दुप्रियमाणवक्त्रमनिशं श्रीवेङ्कटेशं भजे भृगुमरीचित्रिकश्यपमहर्षिमध्ये स्थित्वासने कुशमये समुदीरयन्तं श्रीशास्त्रसारमखिलं विखनो मुनीन्द्रं भूयो नमामि भुवनेकगुरुं प्रसन्नम्। अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रमणमानानाम् अनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यापहत्तेजो वायु आकाश अहङ्कारमहदव्यक्ताख्या सप्तावरणैरावते अस्मिन् महति ब्रह्माण्डमण्डले आधारशक्तिश्रीवराह कूर्मानन्तष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अतो भागे महानालायमानस्य परिराजस्य शेषस्य सहस्रफणा मणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुद अञ्जनपुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्त्यशुण्डातण्डोतम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवती अलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरित्य वरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलबलगिते लवण इक्षुसुरासर्पि दधिक्षीर शुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपे द्वीपिते माहेन्द्रमलयसख्यसुक्तिमद्रुक्षवत्तिविन्ध्यपार्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुषहारीलावृतभद्र अश्वकेतकमाला हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुन्नागकन्तरसोऽप्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतमकावेर्याणां मध्यप्रदेशे आदिवरः क्षेत्रे श्रीवेङ्कटाचले श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भगवताचार्याणां सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे त्रयोदशघटिका द्विचत्वारिंशतिः घटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूत नामधेयेन्द्रसमये पार्थिव प्रलय कूर्म अनन्तश्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभुव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते
చతుషష్టిసహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశసహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయ అభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్షకానాం మధ్యే తృతీయే శాలివాహన సకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామ తపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కుటరాశర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే మహావిష్ణులోకే నివాసిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్త్యోర్యమ శాంతప వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితే చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం త్రిలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్విభవ వ్యూహ అంతర్యామి అర్చాస్వరూప రూప గుణ విభవేశ్వర్యాది రూపక శ్రీ విఖణో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షివర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకేనందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానసాగమోక్త ప్రకారేణాంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తే స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకే ఘోర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వసకల వేదాధ్యాయనిం భార్యవచ్చవనాప్నువానౌర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతీం ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్సంకల్పతనయాం భార్గవేం శ్రీదేవి నామ్నీం మాం కన్యా వ్రీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వసకల వేదాధ్యాయనిం కాశ్యప ఆవత్సరణేద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం విష్ణోః పురాణమహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం
కశ్యప ప్రజాపతి సంకల్పతర్యాం కాశ్యపే భూదేవేనామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యమి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీషాం కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితం అస్త్వం తదాస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే గోత్రప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అదుగో గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ, ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలోని తత్సంబంధ ఆచార్యులందరినీ కూడా ఇప్పుడే ఆ పరంపరలో విన్నాం. అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ఆరాధన జరిపి స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలకు పూజాధికాలు నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇదిగో స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. ఆనాడు నారదుల వారే కుబేరునితో ఒక మాట చెప్పాడట. స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నాడు వివాహము అనేటువంటిది జరగబోతుంది అని చెప్పి నీకు తెలుసు కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి ఆ ధనమిచ్చి మరి సార్థక చరిత్రుడు కమ్మనని చెప్పి కూడా చెప్పాడట. వెంటనే కుబేరుడు కూడా సంతోషించాడట. 3364 కోట్ల రామనిష్కుమాలను ఇచ్చి పత్రం కూడా వ్రాయించుకున్నారట. అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు వారు కూడా వచ్చి సంతకాలు పెట్టారట. వెంటనే స్వామివారు ఆ భక్త కుబేరుని పిలిచి ఒక మాట అన్నాడట. ఓ కుబేరా, నీవిచ్చినటువంటి ధనమును కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే మరి నారదుడు కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళారట. మరి కళ్యాణానికి కావలసినటువంటి ధనమంతా కూడా ఆనాడు స్వామివారికి సమకూరింది. అంటే 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిగితే మరి ఆనాడు స్వామివారు తన సోదరుడైనటువంటి గోవిందరాజ స్వామిని పిలిచాడట. విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గావించమని చెప్తే మరి మందిర ప్రాంగణాలు నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలి పువ్వుల తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని ఆనాడే కలియుగ వైకుంఠంగా చేశారట. మరి ఆయన చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకే శ్రీనివాసస్వామి ఏం చేశాడు అనంటే తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడు. మరి అలాగే ఒకులామాత దగ్గరకు వెళ్ళి శ్రీనివాసస్వామి ఒక మాట అడిగాడట. అమ్మా, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అంటే అప్పుడు ఆ ఒకులామాత ఇచ్చినటువంటి సమాధానం చూడండి ఎంత చక్కగా ఉందో. నాయనా, నువ్వు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకి శుభలేఖలు అందచేయటము అనేటువంటిది ప్రస్తుతం నీ ముందున్నటువంటి కర్తవ్యము అన్నదట. అంటే స్వామివారు చూడండి విశ్వములో ఉన్నటువంటి వారందరికీ కూడా బంధువే. అందుకే స్వామివారు సమస్త లోకాలని కూడా ఏలేటటువంటి దేవదేవుడు కాబట్టి ఆ విశ్వమాత ఆ మాట అన్నది ఒకులామాలిక. అందుకే శ్రీనివాసస్వామి ఆ శుభలేఖలు ఎవరితో ఇన్ని లోకాలకు అందజేయాలి అని చెప్పి అంటే గరుత్మంతుణ్ణి రప్పించాడట. సమస్త లోకాలకి శుభలేఖలు అందచేసి రమ్మని చెప్తే మరి గరుత్మంతుడు అదేవిధంగా శుభలేఖలు అన్నీ కూడా అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందినటువంటి వారంతా కూడా ఇదిగో ఈ శేషాచలానికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనకుడు, సూతమునీశ్వరుడు, మరి దేవతా విశేషాలు, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులు, మరి సమస్తములైనటువంటి దేవాతి దేవతలంతా కూడా ఇదిగో ఈ శేషాచలానికి వచ్చేశారు. మరి ఇంతమంది విచ్చేస్తే మన ఇంట్లో వివాహం జరిగితే వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిపించి మరి పంచపక్ష ప్రమాణాలు కూడా వచ్చినటువంటి అతిథులకు కూడా సిద్ధం చేయాలి. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి అంత విధిగా అంతమంది అతిథుల్ని ఆహ్వానిస్తే మరి ఆ శేషాచలానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలు వడ్డించి కస్తూరి, తాంబూల, చందనాదులు కూడా ఆ అగ్నిదేవునికే అప్పగించారట. మరి ఆ అగ్నిదేవుడు సకలములైనటువంటి అతిథి మర్యాదలన్నీ కూడా చేశాడట. మరి వాయుదేవుడు పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లాడట. అలాగే
పతివ్రతా శిరోమణులైనటువంటి సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతీదేవులు వీళ్ళంతా కూడా నలుగు పెట్టారట. గంధర్వ అంగనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చామరాలు వీశారట. మరి స్వామివారికి మంగళ స్నానాలు చేయించాలి కాబట్టి కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలు అలంకరించి, మరి అలాగే వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరాత్ర ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండలాలతో కూడా స్వామివారిని అలంకరించారట. అంటే స్వామివారు ఎంత ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బ్రహ్మోత్సవాలు వస్తే ఎంత విధిగా స్వామివారికి విశేషంగా ఉత్సవాలు జరిపిస్తూ ఉంటామో అదేవిధంగా ఇప్పుడు మనం ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ ధనుర్మాసంలో స్వామివారికి మరి గోదాదేవికి విశేషంగా పూజాధికాలు ఎలా నిర్వర్తిస్తూ ఉంటారో, ప్రతిరోజు కూడా తిరుప్పావై పఠనము అనేటువంటిది ఎంత విధిగా నిర్వర్తిస్తూ ఉంటారో, సమస్తములైనటువంటి దేవాలయాల్లో కూడా గోదాదేవికి ఎంత విశేషంగా పూజాధికాలు నిర్వర్తిస్తుంటారో మనకు తెలుసు. మరి అందుకే స్వామివారిని ఆనాడు గరుడ వాహనంపై కూర్చుండబెట్టారట. ప్రయాణం చేస్తూ ఉంటే మరి అంశవాహనుడై బ్రహ్మదేవుడే ఆనాడు మరి వేదాలన్నీ పఠిస్తూ ఉన్నాడట. మరి ఋషురాదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాల మీద ఆసనులై వెళుతూ ఉన్నారట. మరి భేరి ఢంకాది మంగళవాద్యాలన్నీ కూడా మోగుతూ ఉంటే మరి శేషాచలం వీడి నారాయణవనానికి కూడా చేరుకోబోతున్నారు. మరి అక్కడ నారాయణవరంలో ఆకాశరాజు ఏమన్నా తక్కువ చేశాడా అని చెప్పి అంటే స్వామివారి వివాహానికి మరి చలువు పందిళ్ళు వేయించాడు. ఆయన పచ్చని తోరణాలు కట్టించాడు. అంటే స్వామివారి యొక్క వివాహం అనేటువంటిది విశ్వకళ్యాణం కాబట్టి 4 దిశలా శోభాయమానంగా పంచరంగులతో కూడా ముత్యాల ముగ్గులు వేయించాడు. మరి అక్కడ ఉన్నటువంటి కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపాలు అనేటువంటివి ఆనాడు అక్కడ అంతటా కూడా అలంకరించబడ్డాయి. మరి అనేక విధాలైనటువంటి వాద్యాలన్నీ కూడా ఏర్పాటు గావించాడు. ముత్తైదువులను గావించి మరి పద్మావతీదేవి అమ్మవారికి కూడా ఆనాడు నలుగు పెట్టించి పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలతో అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలు కూడా ఆనాడు అలంకరింపజేశారట. మరి శ్రీనివాసస్వామి పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు వచ్చి చెప్పాడట. ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చొండబెట్టి స్వామివారిని పురవీధులన్నీ కూడా ఊరేగించారట. అంటే ఎంత మహత్తరమైనటువంటి దివ్య సుందరమైనటువంటి రూపమో చూడండి స్వామివారిది. ఈనాడు స్వామివారు కళ్యాణ శోభతో వెలుగుందేటటువంటి స్వామికి ఆ పూజాధికాలు నిర్వర్తించి ఆ వివాహ శోభ చూడండి. అదుగో మంగళ సూత్రాలకు పూజాధికాలు నిర్వర్తించారు. మాంగళ్య ఆరాధన జరిపారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళ సూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆవిర్భూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుత శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశ బంధు ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రగోదే దాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారం కరోమి. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రగోదే దాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక
చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकमोत्सवकर्मे प्रधानहों होषे अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवस्मितप्रस्व इमं मे श्रुतियोः मध्याचमणयात्वां वसुराचके स्वाहा तत्त्वायामि ब्रह्मणवन्तमसदा सास्ते विष्णवे स्वाहा पुरुषाय स्वाहा सत्याय स्वाहा अच्युताय स्वाहा अरुद्धाय स्वाहा स्त्रिये स्वाहा वन्दृते स्वाहा पवित्रे स्वाहा प्रमोधारिण्ये स्वाहा हरिण्ये स्वाहा पौष्णे स्वाहा क्षोण्ये स्वाहा मख्ये स्वाहा चित्तं च स्वाहा चित्तिच्च स्वाहा माकूतं च स्वाहा माकूतिच्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा ओम मनच्च स्वाहा सकरेच्च स्वाहा रसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा ओम रथंत्रं च स्वाहा भूस्वाहा ओम भुवस्वाहा ओम सुभस्वाहा ओम भूर्भुवस्वः स्वाहा दितिर्ममग्गुस्ताः देवप्रसादेः सदेवदेव सत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकोत्सवकर्मणि लाजहोमं होषे अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवस्य प्रस्व इमां लाजनमभिगार्य इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यतां यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति इमां लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यतां यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुभस्वाहा भुवस्वाहा अदितेर्ममग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवप्रसादेः देवदेव सत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकमोत्सवकर्मणि लाजोहोमे सर्वदोषप्राचित्तार्थं वैष्णवं होषे अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व मतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधा ऋतदेवतं समुडमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यां ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षरतदग्गुस्वाहा तद्विप्रासो वै पण्यभोजाग्रिभागं सस्समिन्तते विष्णोर्यत्तु परं स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भुवस्वाहा अदितेर्ममग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवप्रसादेः देवदेव सत्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिकोत्सवकर्मणि कर्म साद्गोन्यादमुपरिष्टान्तोऽहं होषे अदितेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रस्व ओम अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्नपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा एदोऽस्ये दिशेमहि स्वाहा समिदसि तेजोसि तेजोमयि स्वाहा यमस्य धीमहि मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणं मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जनः स्वाहा वेदिर्जनः स्वाहा द्योर्जनः स्वाहा पृथ्वीजनः स्वाहा अतः पूर्वादिकाल मुहूर्तः ओम सप्ते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषयः
सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तदात्वजन्ते सप्त योनिरापुषस्वाघृतेन स्वाहा मृतदान विद्वान् अष्टकृतेन पूर्णमाहुतिञ्जुहोमि मृता प्रजापते स्वाहा समिन्द्रेण विश्वेपि देवी व्रन्तं दिव्यमनवो गच्छतु आद्यशेषम् इन्द्राजुहोमि स्वाहा अग्निस्तृप्यतु अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां रीतिर्मम गुस्तः अनुमतिर्मम गुस्तः सरस्वतीर्मम गुस्तः तप्रासावेः पवित्रमसि पवित्रम भूयास्वः पूर्णमसि पूर्णमे भूयास्वः सतसर्मे भूयास्वः सर्वमसि सर्वं भूयास्वः अक्षितमक्षित्य जुहोमि प्राच्याम् अतो दरादरिः आपोष्टामयुवः पश्चिमतः परिमप्याम् उत्तरपरिमप्यां पश्चिमतो विष्णुः सदमति दक्षिणतो विष्णुः समति उत्तरतो विष्णुः समति प्राच्यां विष्णुः सदमसि सर्वाङ्कुचाङ्ग्रन्थीं विसृज्याब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां वृषतयस्थितिभङ्गच्च ततो नो वृष्टिमेर्य स्वाहा आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्थितिभङ्गच्च ततो नो वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां ते वसदर्गं शुद्ध्यन्तां ते वसधनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् आपोहिष्टामयो भुवः त्रयायुषं जपदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् आपोहिष्टामयो भुवः तानभूर्जितदातनां महिरणा यक्षक्षे यो वश्यवतमोर्चः तस्य भाजे तेनः गतिर्मातरः तस्मरङ्गमामवः दीर्घायित्वाय बलाय शताय शतं च वर्षे त्रयायुषम् आपुष्टितात्मोक्ष स्मरच्छ मे यज्ञोपचतिर्मच्छ तस्मै तेन महा बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रिं वा वशदर्दहार उपाग्ने जातवेस्य भगवान् प्रज्वलितो नमः ओं कायेन वाचा मनसा इंद्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पये सर्वं श्रीमन्नारायणार्पणमस्तु ब्रह्मणे नमः सोमन्मा यदा स्थानं प्रवेशयामि यज्ञेश्वराय नमः गुडोपहारं समर्पयामि आदिशेषं समर्पयामि यज्ञेश्वराय सुप्रीता सुप्रसन्ना वरदो भवतु यत्र ब्रह्मा देवदेवा तत्र गच्छौतासना यज्ञेश्वराय नमः आदिशेषं समर्पयामि गुडोपहारं समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासनं यद्दुतं तन्मया देव परिपूर्णं तदस्तु ते स्वस्ति श्रद्धा मेधां सह प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलम् आयुष्यं तेज आरोग्यं देहि अभिवासना सर्वं श्री भूमिनिवासपत श्री श्रीनिवासस्वामर्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవంలో భాగంగా లాజహోమాదులను కూడా సమర్పించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించి ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించారు.
శతమఖమణినీల చారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు కళ్యాణ ఘడి సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి గోదాదేవిని సిద్ధం చేసి తీసుకొని రమ్మని చెప్పి అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాన్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందరూ అనుకున్నారట ఆనాడు మామూలు ఆలయాల్లో కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. ఒక మహదాశ్చర్యకరమైన విషయం జరిగిందట. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాలు లేచి మరి జ్వాజ్వల్యమానమైనటువంటి అలౌకికమైనటువంటి ఆవేశంతో కూడా ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చివేసాగిందట. మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఇదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. వెంటనే ఆ మరుక్షణంలో తన కుడిపాదాన్ని ఆదిశేషునిపై ఉంచి మెట్లెక్కినట్లుగా సరసరా శేషపర్యంకం కూడా పైకి వెళ్ళబోతూ ఉన్నదట. అందరూ అపచారం అని చెప్పి అంటే ఆ గోదాదేవి స్వామి శేషపాన్పుపైకి వెళ్ళి శ్రీవారిని సమీపించిందట. ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి కంఠంలో వ్రేళ్లాడుతూ ఉన్నది. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది. కలియుగ వింతలలో సశరీరంగా ఆండాలు తల్లి రంగనాథునిందు లీలమై జ్యోతిగా లయించిందండి. ఎంత గొప్ప అదృష్టమో చూడండి భక్తులకు స్వామివారు అనుగ్రహించినటువంటి తీరు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా మాసాల్లో మార్గశీర్ష మాసము నేను అని చెప్పి భగవంతుడే తను ఒక్కాణించాడు. అందుకే ఈ మార్గశీర్ష మాసంలో విశేషంగా గోదాదేవి కళ్యాణము అని చెప్పి కూడా రాబోయేటటువంటి తిరుప్పావై పాశురాలన్నీ కూడా ఈనాడు రంగమంగళంగా అన్ని చోట్ల కూడా మరి వేదమంత్రాల ఘోష వలె కూడా వినిపింపబడుతూ ఉన్నాయి. అదిగో స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగ
మొదపెడమరలి